శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలను కనుగొన్నారు, మరెన్నింటినో ఆవిష్కరించారు కూడా. అయితే ఈ రోజు వరకు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే మనిషికి ప్రేమ ఎప్పుడు పుడుతుంది అనే ప్రశ్నకు సమాధానం లేకపోవటం. సృష్టిలో ఎవరు దీన్ని కనుక్కోలేకపోయారు. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నరేష్, పవిత్ర లోకేష్ మధ్య ప్రేమ పుట్టడంపై అందరూ ఆశ్చర్యపోయారు. లేటు వయసులో ఘాటు రొమాన్స్ అవసరమా అనేవారు ఎందరో ఉన్నారు. కానీ ఇటువంటి విమర్శలను వారు పట్టించుకోలేదు. కొద్ది రోజులు ప్రేమించుకున్న తర్వాత వివాహం చేసుకొని అందరికీ గుండెపోటు వచ్చేంత షాక్ ఇచ్చారు వీరిద్దరు. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి వివాహం సంచలనాన్ని కలిగించింది. అప్పటికే పెళ్లిళ్లలో నరేష్ హ్యాట్రిక్ కొట్టాడు. వీరిద్దరిపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కేసు పెట్టింది. ఈ జంట లిప్ లాక్ పెట్టుకున్న ఎన్నో వీడియోలు బయటకి వచ్చాయి. అయితే అదంతా సినిమా ప్రమోషన్లలో భాగంగా చేశారు. మళ్ళీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పిల్లల్ని కంటామని చెప్పారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర, నరేష్ అందరికీ షాక్ ఇచ్చేలా కామెంట్లు చేశారు. తాము పిల్లల్ని కనాలనుకోవడం లేదని, ఇప్పటికీ ఉన్న పిల్లలు తమ పిల్లలేనని ప్రకటించారు. తమ ఆస్తి వారికే చెందుతుందన్నారు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏంటి వీరిద్దరూ ఇలా మారిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పిల్లల్ని కనే విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఏమన్నా తలెత్తాయా? కొద్ది రోజులు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోవాలనుకుంటున్నారా అంటూ చర్చ కొనసాగుతుంది. నరేష్ వద్ద 1500 కోట్ల ఆస్తి ఉండడంతోనే అతనితో సహజీవనం చేస్తుందని, అంత డబ్బు ఉండటమే కారణమని పవిత్ర మాజీ భర్త ఆరోపించారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలను కనుగొన్నారు, మరెన్నింటినో ఆవిష్కరించారు కూడా. అయితే ఈ రోజు వరకు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే మనిషికి ప్రేమ ఎప్పుడు పుడుతుంది అనే ప్రశ్నకు సమాధానం లేకపోవటం. సృష్టిలో ఎవరు దీన్ని కనుక్కోలేకపోయారు. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నరేష్, పవిత్ర లోకేష్ మధ్య ప్రేమ పుట్టడంపై అందరూ ఆశ్చర్యపోయారు. లేటు వయసులో ఘాటు రొమాన్స్ అవసరమా అనేవారు ఎందరో ఉన్నారు. కానీ ఇటువంటి విమర్శలను వారు పట్టించుకోలేదు. కొద్ది రోజులు ప్రేమించుకున్న తర్వాత వివాహం చేసుకొని అందరికీ గుండెపోటు వచ్చేంత షాక్ ఇచ్చారు వీరిద్దరు. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి వివాహం సంచలనాన్ని కలిగించింది. అప్పటికే పెళ్లిళ్లలో నరేష్ హ్యాట్రిక్ కొట్టాడు. వీరిద్దరిపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కేసు పెట్టింది. ఈ జంట లిప్ లాక్ పెట్టుకున్న ఎన్నో వీడియోలు బయటకి వచ్చాయి. అయితే అదంతా సినిమా ప్రమోషన్లలో భాగంగా చేశారు. మళ్ళీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పిల్లల్ని కంటామని చెప్పారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర, నరేష్ అందరికీ షాక్ ఇచ్చేలా కామెంట్లు చేశారు. తాము పిల్లల్ని కనాలనుకోవడం లేదని, ఇప్పటికీ ఉన్న పిల్లలు తమ పిల్లలేనని ప్రకటించారు. తమ ఆస్తి వారికే చెందుతుందన్నారు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏంటి వీరిద్దరూ ఇలా మారిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పిల్లల్ని కనే విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఏమన్నా తలెత్తాయా? కొద్ది రోజులు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోవాలనుకుంటున్నారా అంటూ చర్చ కొనసాగుతుంది. నరేష్ వద్ద 1500 కోట్ల ఆస్తి ఉండడంతోనే అతనితో సహజీవనం చేస్తుందని, అంత డబ్బు ఉండటమే కారణమని పవిత్ర మాజీ భర్త ఆరోపించారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలను కనుగొన్నారు, మరెన్నింటినో ఆవిష్కరించారు కూడా. అయితే ఈ రోజు వరకు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే మనిషికి ప్రేమ ఎప్పుడు పుడుతుంది అనే ప్రశ్నకు సమాధానం లేకపోవటం. సృష్టిలో ఎవరు దీన్ని కనుక్కోలేకపోయారు. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నరేష్, పవిత్ర లోకేష్ మధ్య ప్రేమ పుట్టడంపై అందరూ ఆశ్చర్యపోయారు. లేటు వయసులో ఘాటు రొమాన్స్ అవసరమా అనేవారు ఎందరో ఉన్నారు. కానీ ఇటువంటి విమర్శలను వారు పట్టించుకోలేదు. కొద్ది రోజులు ప్రేమించుకున్న తర్వాత వివాహం చేసుకొని అందరికీ గుండెపోటు వచ్చేంత షాక్ ఇచ్చారు వీరిద్దరు. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి వివాహం సంచలనాన్ని కలిగించింది. అప్పటికే పెళ్లిళ్లలో నరేష్ హ్యాట్రిక్ కొట్టాడు. వీరిద్దరిపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కేసు పెట్టింది. ఈ జంట లిప్ లాక్ పెట్టుకున్న ఎన్నో వీడియోలు బయటకి వచ్చాయి. అయితే అదంతా సినిమా ప్రమోషన్లలో భాగంగా చేశారు. మళ్ళీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పిల్లల్ని కంటామని చెప్పారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర, నరేష్ అందరికీ షాక్ ఇచ్చేలా కామెంట్లు చేశారు. తాము పిల్లల్ని కనాలనుకోవడం లేదని, ఇప్పటికీ ఉన్న పిల్లలు తమ పిల్లలేనని ప్రకటించారు. తమ ఆస్తి వారికే చెందుతుందన్నారు.
దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏంటి వీరిద్దరూ ఇలా మారిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పిల్లల్ని కనే విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఏమన్నా తలెత్తాయా? కొద్ది రోజులు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోవాలనుకుంటున్నారా అంటూ చర్చ కొనసాగుతుంది. నరేష్ వద్ద 1500 కోట్ల ఆస్తి ఉండడంతోనే అతనితో సహజీవనం చేస్తుందని, అంత డబ్బు ఉండటమే కారణమని పవిత్ర మాజీ భర్త ఆరోపించారు.